మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసి పటాకాయలు పేల్చి మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నవీన్ యాదవ్ విజయం కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు విశ్వాసం మళ్లీ పెంచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఐ మెంబర్ అంకతి శ్రీనివాస్, మున్సిపాలిటీ అధ్యక్షులు ఎండి ఆర్ఫ్, మండల అధ్యక్షులు పింగిలి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు చింతల అశోక్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్మెల రాజు, నాయకులు కంది మోహన్, రవీందర్ రావు, మల్లికార్జున్, ముత్తే సుధాకర్, గుండా శ్రీనివాస్, బైరం వెంకటేష్, రాజు, అమీర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఉప ఎన్నికలు. ఓడినా కాంగ్రెస్ పార్టీకు లాభం లేదు, గెలిచినా లాభం లేదు. ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణ జూబ్లీహిల్ నియోజకవర్గం ప్రజలు ఒక ఘనమైన తీర్పు ఇచ్చిండ్రు. ఈరోజు ప్రతిపక్షాలకు చంపబెట్టుగా ఈ జవాబు ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి ఎన్ని డబ్బులు గుమ్మరించిన ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ ప్రజలు చెప్పడం జరిగింది. మరి ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటిసారిగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము ఇవ్వడం జరిగింది. అలాగే 200 యూనిట్లు గృహ జ్యోతి కింద కరెంట్ ఇవ్వడం జరిగింది. 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది. మరి 2013లో 14లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సిలిండరు ఏదైతే వంట సిలిండర్ 460 రూపాయలు ఉండే. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దానికి 1100 నుండి 1200 వరకు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ వినలేని సేవలు అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానికానికి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిన పథకాలలో అందరూ గ్రహించి ఇలా ఎన్ని పార్టీలు ఎన్ని కుట్రలు పడినా కూడా ఇలా ఇచ్చిన తీర్పు ఇలా రాష్ట్ర ప్రజానికానికి ఒక తీర్పుగా ఇచ్చినటువంటి సందర్భం. ఇలా మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీలు అయినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలందరూ ఉన్నారని ఇలా తెలియకనే తెలియజెప్పినట్టు ఇలా మంచి అత్యధిక మెజార్టీతో ఇలా నవీన్ గారిని ఇలా మెజార్టీతో గెలిపించి ఇలా రాష్ట్రంలో ఒక ముందు వచ్చేటువంటి ఎన్నికలకు ఇప్పుడే పునఃశంకరావం కూర్చినట్టు సందర్భం. కాబట్టి రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో కూడా ఇదే తంతు కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా లక్ష్మీపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా కలిసికట్టుగా ఈరోజు ఈ బాంబులు పేల్చి మిఠాయిలు పంచుతూ ఇలా సంబరాలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులందరికీ, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్క వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్నటువంటి ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఉంటుంది. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్ జరిగింది. జూబ్లీ హిల్స్లో మన బీసీ బిడ్డ నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మేము మొన్న రేవంత్ రెడ్డి గారి బర్త్డే నాడే మేము చెప్పాము, ఏది చూస్తామంటే ఏంది మనకు రేవంత్ రెడ్డి గారు అతి త్వరలో 14వ తారీఖు నాడు గిఫ్ట్ ఇస్తారు, మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పినాం. మేము అనుకున్న మెజార్టీ 20,000 కంటే 25,000 పైచలకు మెజార్టీతో గెలవడం జరిగింది. మరి కేసీఆర్కు ఒక ఉత్తమమైన బుద్ధి ఉండాలి. తెలంగాణ గురించి కొట్లాడిన తెలంగాణ బీసీ బిడ్డలు ఏదో వేరే కులాలు జాతులు అందరూ ఉండగా కూడా ఆంధ్రోనికి టికెట్ ఇచ్చి గెలిపించి ఆవిడ చచ్చిపోయినా కానీ భార్యకు టికెట్ ఇచ్చి మళ్ళా ఇక్కడ నిల్చొని పెట్టి పబ్లిక్ మంచిగా చెప్పుతోటి మంచిగా జవాబు చెప్పిండ్రు. ఇప్పుడు మా ఆర్టీఐ సీన్ అన్నట్టు 2 ఎలక్షన్లు హైదరాబాద్లో జరిగినాయి. 2 ఎలక్షన్లో కూడా భారీ మేరతోటి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. రేపు ఇంకా ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
మరి దీనికి మా స్థానిక ఎమ్మెల్యే మా ప్రేమసాగరరావు గారు మరియు మా డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం మా లక్షపేట్ మండల్ రమేష్ గారు మరియు మా టౌన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ ఆర్టీఎం మెంబర్ శ్రీనివాస్ గారు మరియు మా వివిధ వార్డుల అధ్యక్షులందరూ కూడా ఈ యొక్క సంబరాలకు వచ్చిన వాళ్ళకు నేను చాలా కృతజ్ఞతలు. జై హింద్, జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ ఎన్నికల 11వ తారీఖు జూబ్లీస్ ఎన్నికలు జరగడం జరిగింది. దానిలో భాగంగా 14వ తారీఖు రోజు ఈరోజు కౌంటింగ్ రోజు మా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ గారు ఒక బడుగు బలైన వర్గాల ముద్దుబిడ్డైనటువంటి ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నవీన్ యాదవ్ గారు చిన్న వయసులో ఈరోజు ఎంపీగా భారీ మేయర్తో గెలవడం జరిగింది. వారు గెలిచిన సందర్భంగా మేము లక్షపేటలో టౌన్ కాంగ్రెస్ పార్టీ మరియు మండల రూరల్ పార్టీ అందరం కలిసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. లక్షపేటలో ఈరోజు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం తాను ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలను అవలంబించిన దిశలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలందరూ సంతోషంగా ఉండి ఇలా మేనిఫెస్టో లేని సన్న బియ్యం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇలా కొత్త రేషన్ కార్డులు దాదాపు 10 సంవత్సరాల నుంచి లేనటువంటి రేషన్ కార్డులను కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మన నవీన్ కుమార్ యాదవ్ గారిని ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేసినాక యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ గెలవాలని కోరుకున్నారు. మనందరి కోరికలకు అనుగుణంగా ఆ భగవంతుడి రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఇలా 25,000 మెజార్టీ రావడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజులలో ఒకప్పుడు చూసుకున్నట్లయితే మొన్నటి ఎన్నికలలో మనము జిహెచ్ఎంఎస్ పరిధిలో అనేక సీట్లు టీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఈరోజు 2 ఉప ఎన్నికలలో మనం జిహెచ్ఎంఎస్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. రాబోయే జిహెచ్ఎంఎస్ మన కార్పొరేషన్లో కూడా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని కార్పొరేట్ సీట్లు గెలుచుకొని రేపు రాబోయే రోజులలో మేయర్ సీటు కూడా దక్కించుకుంటున్నామని తెలియజేస్తున్నాము. రాబోయే స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు ప్రతి ఒక్కరు అత్యధిక మేరతో గెలుస్తారు. ఈ విధంగా చూసుకుంటున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను ఏర్పరుస్తుందని మేము కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. రాహుల్ గాంధీ గారు బీసీ అభ్యర్థికి రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. నవీన్ యాదవ్ గారు ఎన్నికల్లో సుమారుగా 20,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గెలుపు మాలాంటి యువకులకు స్థానిక సంస్థల్లో ఉత్సాహాలు కలిగిస్తుందని తెలియజేస్తుంది. ఈ అవకాశం సురేఖమ్మ గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం.